నిజామాబాద్ జిల్లా అగ్నిగుండంగా మారుతోంది. 15 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరింత ఎండలు ముదిరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గత 15 రోజులుగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ వేసవిలో అత్యధికంగా శుక్రవారం రికార్డు స్థాయిలో జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ నార్త్ మండలంలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బగబగ మండుతున్న ఎండ దాటికి జనాలంతా కూడా జంకుతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 11 గంటలు దాటిందంటే రోడ్లపైకి రావడానికి ప్రజలంతా కూడా జంకుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే నగరంలో ఖలీల్వాడి, బస్టాండు, కుమార్గల్లి, పూసలగల్లి ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించి వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్ణిలో 45.3 డిగ్రీలు, జక్రంపల్లిలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు చేరాయని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని చెప్పి ఉష్ణోగ్రత అధికారులు చెప్తున్నారు. వృద్ధులు, పిల్లలు బయటకు రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించారని చెప్పుకోవచ్చు ఇప్పటికే. కానీ ఉదయం 9 గంటల లోపే ప్రజలంతా కూడా బయటకు వచ్చి వారి పనులు చేసుకొని వెళ్తున్నారు. అత్యవసరం అయితే కానీ బయటకు రావద్దని చెప్పి కూడా ఒక పక్క అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఈ సమయానికి కూడా అంటే ఉదయం సమయానికే ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ఎవ్వరు కూడా బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఈ వచ్చే రోజులన్నీ కూడా తీవ్రంగా మరింత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ నార్త్లో 34 అంటే కనిష్టం ఉండగా గరిష్ట ఉష్ణోగ్రత 35 ఉంది. వర్ణిలో 35 కనిష్టం ఉండగా 35.3 గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. జక్రాన్పల్లి, కొరుట్ల, జక్రాన్పల్లి, ఏర్గట్ల, ముక్కాల్, వేల్పూర్ సంబంధించి ప్రాంతాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 45 నుంచి 46గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఏదైతే ఉష్ణోగ్రతలకు సంబంధించి 44.5 గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. నిర్మానుష్యమైన రోడ్లన్నీ కనిపిస్తున్నాయి. ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత 15 రోజుల ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు రావాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు. సార్ చెప్పండి, ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఉష్ణోగ్రతలు ఇప్పుడు చూసారు గతంలో? ఇప్పుడైతే చాలా బాగా ఎండ తీవ్రత బాగుంది సార్. ఏం చెప్తారంటే ఉదయం పూటని పనులు చేసుకోవాలంటారా? ఎట్లా ఏం చెప్తారు? మార్నింగే ఇది పట్టపాలు మిట్ట మధ్యాహ్నం కంటే ఎక్కువ ఉంది సార్. ఈవెన్ 9 కూడా బయటికి రాలేకపోతున్నాం. సార్ చెప్పండి, ఉష్ణోగ్రతలు బాగా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఎట్లా చూస్తారంటే ఉష్ణోగ్రతలు ఎండలు బాగా మండుతున్నాయి? గతంలో ఇప్పుడు చూస్తారు ఇట్లాంటి? నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రకృతి తన పని తను చేస్తుంది. అంతే. మనం జాగ్రత్తగా ఉండాలి. బాయ్. ఇది అంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం పూటనే తెల్లవారుజామునే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్నారు. అంటే ప్రకృతి తన పని చేసుకున్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా స్థానికులు చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు అంటే సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో వృద్ధులు అలాగే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతల నేపథ్యంలో 30 డిగ్రీలు నమోదవుతున్న నేపథ్యంలో వేడి గాలులు వస్తున్నాయని చెప్పి అక్కడ స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ అంటే వడదెబ్బ తగిలితే కనుక ఒకవేళ వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. అలాగే పిల్లలు జాగ్రత్త ఉండాలి. ఎప్పటికప్పుడు శీతల పానీయాలు తీసుకోవాలి. కొబ్బరి బొండాలు లాంటి వాటర్ తీసుకుంటే కనుక ఎనర్జీ వస్తుందని చెప్పి ఒక పక్క వైద్యులు చెప్తున్నారు. కానీ ఉదయం 9 గంటల లోపలే పనులు చేసుకోవాలి. ఎండలు వచ్చే రోజుల్లో ఇంకా మరింత తీవ్రమైన ఎండలు ఉంటాయని చెప్పి కూడా ఉష్ణోగ్రత అధికారులు చెప్తున్నారు. ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు. ఈ ఉష్ణోగ్రతలకి చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి వైద్యులు కూడా సలహాలు ఇస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.